టీజర్ లాంచ్. ఇంద్రావతి ఇందాకే టీజర్ లాంచ్ చేసాం. టీజర్ చూసాను, చాలా బాగుంది. యాక్చువల్గా నంది వెంకటరెడ్డి గారితో నాకు మేఘన అనే సినిమాతోటి అనుబంధం ఏర్పడింది. ఆ టీజర్ లాంచ్ కోసం ఏదో వచ్చాను. వచ్చినప్పుడు చూస్తే సో ఎంత ఫ్రీగా ఉన్నారు, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే వీళ్ళందరూ కూడా. డ్రమ్స్ రాము గారితో ఆల్రెడీ నాకు ఫ్రెండ్షిప్ ఉంది. బట్ ఆ యూనిట్తో మొదలైనటువంటి నా ప్రస్థానం, నా స్నేహం, దాంతోపాటు తారకేశ్వరి, అలాగే ఇంద్రావతి చాలా ప్లెజెంట్గా అందరు అన్నదమ్ముల్లాగా చేసుకుంటూ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే తారకేశ్వరి సినిమాని నేను మా అన్విక ఆడియోస్ ద్వారా ఆడియో రిలీజ్ చేశాను. అశోక్ రెడ్డి గారి నాన్నంటే సినిమా కూడా మేమే ఆడియో రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఈ అనుబంధం ఎలాగే కొనసాగాలి. అలాగే చిన్న సినిమాలతో మొదలైనటువంటి శ్రీ శివసాయి బ్యానర్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి. నంది వెంకటరెడ్డి గారికి, అలాగే వారితో పాటు ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారికి, డ్రమ్స్ రాము గారికి, యాదగిరి గారికి, దీంతో సో ఇది గ్రేట్. యాక్చువల్గా ఒక యూనిటీ తోటి సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళతో పాటు ఘర్షణ శ్రీనివాస్ గారు వాళ్ళని ఆశీర్వదిస్తూ, అలాగే వెంకటరెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి తన సమయాన్ని, తన ఇంట్రెస్ట్ అంటే సినిమాలో యాక్ట్ చేయాలి, మంచి నటుడిగా అనిపించుకోవాలనే ఒక ఇచ్ఛతోటి తను రావటం, సపోర్ట్ చేయడం. అలాగే అశోక్ రెడ్డి గారు ఎప్పుడు వెంకటరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో చూస్తే ఇంకా అంతకుముందు మేఘన అండ్ తారకేశ్వరి కన్నా కూడా బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే మ్యూజిక్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. సిద్ధు బాగా చేశారు, అలాగే వెంకటరెడ్డి గారు బాగా చేశారు, సుష్మా, నిహారిక. వాళ్ళతో పాటు చాలా సీనియర్స్, చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఘర్షణ శ్రీనివాస్ గారు, అలాగే రమేష్ గారు, టార్జన్ గారు, అండ్ చిత్రం సీను, సుమన్ గారు. అందరికన్నా కూడా సుమన్ గారు ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పారా, ఓన్ వాయిస్లా ఉంది. సో ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ సుధా గారు చేసినట్టున్నారు. సో చాలామంది ఆర్టిస్టులతోటి ఇది గతంలో చేసినటువంటి వెంకటరెడ్డి గారి సినిమాల కన్నా కూడా ఇది ఇంకా పెద్ద స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి.